ఎన్డీఎస్ఏ ఎంత వేగంగా స్పందించిందంటే ఆనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రిలిమినరీ రిపోర్టు ఎప్పుడు ఇచ్చింది? 1 నవంబర్, అంటే జస్ట్ విత్ ఇన్ 1 వీక్, 1 వీక్ కూడా కాదు, ఇన్సిడెంట్ జరిగిన 2 రోజుల్లో వచ్చింది. 4 రోజుల్లోనే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. సిడబ్ల్యూసీలో పనిచేసేటోళ్ళే ఎన్డీఎస్ఏకి ట్రాన్స్ఫర్ అవుతారు, ఎన్డీఎస్ఏలో పనిచేసేటోళ్ళే సిడబ్ల్యూసీకి ట్రాన్స్ఫర్ అవుతారు. అదేమి కొత్తది కాదు. అయితే మరి అదే ఎన్డీఎస్ఏ ఆధ్వర్యంలో కడుతున్న పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రేమ్ వాల్ కానీ గైడ్ వాల్ కానీ కొట్టుకుపోయినాయి, కుప్పగూలిపోయింది పోలవరం ప్రాజెక్టు. మరి ఆ ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం కుప్పగూలిపోయింది, 5 ఏళ్ళైనా అక్కడికి ఎందుకు పోలేదు? ఇది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే ఎన్డీఎస్ఏ ఎన్డీఏ జేబు సంస్థగా మారింది. ఈ దేశంలో ఈడీ సిబిఐలను ఎట్లా వాడుతున్నారో ఎన్డీఎస్ఏను కూడా అదే పద్ధతిలో వాడుతున్నారనడానికి ఇది ఒక నిదర్శనము.